తెలంగాణ అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఉన్నటువంటి సంఘ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్న విరాహత్ అలీ గారికి, రామనారాయణ అన్న గారికి, వేదిక మీద ఉన్న మోడరేటర్గా వ్యవహరిస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ముందున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు అన్న అమరన్న గారికి, అక్కడో ఇక్కడో కనపడుతున్నటువంటి మా లేడీ జర్నలిస్టులకు, మిగతా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పి మేము గత కొన్ని నెలలుగా చెప్తూ వచ్చినాం. దానికి అన్ని రకాలైనటువంటి సాంకేతికపరమైనటువంటి చిక్కులు దాటుకుంటూ తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. అయితే తెలంగాణ రక్షణ సేనగా మేము ప్రధానంగా కోరుకునేది సర్వోదయ తెలంగాణ సాధించాలని మా లక్ష్యం. సర్వోదయ తెలంగాణ అంటే ఏంటి? సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే. అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలి అనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది? దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ బేరి మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని ఈ 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇండ్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండిటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో ₹1 కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్లకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్లకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అయితే అంటున్నారు. కాబట్టి అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యను ఇవ్వాలనేటటువంటి మా సంకల్పం. దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతూ ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే చాలా స్పష్టంగా, చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్ననే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మీరందరూ గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిండ్రు. 27 ఏళ్ల వయసులో నేను ఉద్యమానికి వస్తే ఇప్పుడు నాకు 47 దాటి 48కి వచ్చిన. ఈ 20 ఏళ్లలో
చెప్పిన మాట మీద నేను నిలబడి ఉన్న తప్పితే ఎప్పుడు వెనక్కి పోలే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పిన మాట మీద పట్టిన తువ్వ మీద విడవకుండా నేను నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్నా, ఉచిత విద్య ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs, ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదుము, ఎట్లా తీసుకుపోదుము, ఆడికి తీసుకుపోయినాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు. మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years, 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే. స్కూళ్ళల్లో సాధ్యమైంది. ఇలా దేశమంతా అదే పని చేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత ఖర్చు అయినా మీ జేబులకెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పాంచజన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 degrees ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనబడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు, దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పొంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులు అయింది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినని తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది.
జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 17 ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువతీ యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువతి యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నా నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి. మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువతి యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు, మనకి ఇళ్ళకెళ్ళి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine, if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్ళకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది? ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది? ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా, 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కనైతే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లు 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో, ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే, సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? హౌ విల్ యూ ట్యాకిల్ ద సోషల్ బర్డెన్ ఆఫ్టర్ 65 years of age? వెన్ పీపుల్ రిటైర్, హౌ విల్ యూ ట్యాకిల్ దట్ సోషల్ బర్డెన్? ఖచ్చితంగా
ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇయ్యరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 ఇయర్స్ హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. మానసిక వికలాంగులు ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉంటుంది, వాళ్ళను స్పెషల్గా టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోని భాగంగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. సో సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలని మేము అంటా ఉన్నామంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ టేకెన్ కేర్ విత్ స్పెషల్ కేర్, విత్ ఎ మదర్లీ టచ్. చాలామంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే అమ్మెట్లయితావు, నువ్వు అమ్మెట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు మదర్లీ టచ్ లేదు కాబట్టే, అమ్మతనం లేదు కాబట్టే పరిపాలన సరిగ్గా జరుగుతలేదు. వికలాంగులండి, నేను నా కళ్ళతో చూసిన. నేను నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి ఏదో ఓపెనింగ్ ఏదో ఉంటే పోతే ఒక ఆయన లిటరల్లీ దేక్కుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇయ్యలేదు. నేను కలెక్టర్కి అన్నీ చెప్పిన, కనబడతలేదనే. ఈయనకు అవసరమని తెలియదా మీకు వికలాంగుల కంటే? కండ్ల ముందు కనబడ్డా కూడా సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాడట. ఏడిపోయి తెచ్చుకోవాలి ఆయన సర్టిఫికేట్? ఏడికెళ్ళి తెచ్చుకోవాలి? నీకు కండ్ల ముందు కనబడితే నువ్వు ఆయనను పిలిపించుకొని కూర్చేసి సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడన్నా వికలాంగులకు మనం ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టినాం, ఒక్క ర్యాంప్ లేదండి, ఒక్క స్పెషల్ బాత్రూమ్ లేదండి వికలాంగులకి. ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆర్టీసీలో నేను ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తుంది. వికలాంగులకు ఇవ్వడానికి మీకు మనసు వస్తలేదా? వికలాంగులకు ఇయ్యరాదా ఫ్రీ బస్సు? మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, నేషనల్ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కోఆప్షన్ మెంబర్స్ ఇస్తామని పెట్టిండ్రు. మరి ఏం చేస్తున్నారు మీరు? మొన్ననే మున్సిపల్ ఎన్నికలైన కోఆప్షన్ సభ్యులు ఇచ్చిండ్రు. ఎందుకోసం పట్టించుకుంటలేరు మీరు? అది అంటే ఒక మదర్లీ టచ్తో పరిపాలన జరిగినప్పుడు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ విల్ బి అడ్రస్డ్ ఫస్ట్. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ రావాలే ఉంటుంది అని నేను చెప్పి కోరుతా ఉన్నాను. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తాం. పాంచజన్యంలో ఉన్నటువంటి 5 అంశాల్లో ఏదైతే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడుతున్నానో, ఎస్సీలకు సంబంధించి సపరేట్ సబ్ ప్లాన్ మన రాష్ట్రంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి లెక్కలు చెప్తా, లాస్ట్ ఇయర్ లెక్కలు చూసుకుంటే 25-26 లెక్కలు చూసుకుంటే దే అలొకేటెడ్ అరౌండ్ 33,000 crores, 33,000 కోట్లను ఎస్సీలకు అలొకేషన్ చేశారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 14,000 కోట్లు. అంటే ఒక సంవత్సరంలో 19,000 కోట్లు ఎస్సీలకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నాడు మా ప్రభుత్వంలో అట్లా జరగదు. ఖచ్చితంగా అది దళితులకే ఖర్చు అవుతుంది. ఈ 19,000 కోట్లు ఎగ్గొట్టిన దాంట్లో ఈ దళిత బిడ్డలకు ఉన్న ఫీ రియంబర్స్మెంట్ కవర్ చేయొచ్చు, వారి ఆంటర్ప్రినర్షిప్ కవర్ చేయొచ్చు, వారికి కావాల్సిన వెల్ఫేర్ కవర్ చేయొచ్చు, అనేకమైన చోట్ల రోడ్లు వేయచ్చు. కానీ అవేం చూడట్లే. 19,000 కోట్లు దళితులకు ఎగ్గొట్టారు. ఎస్టీ సబ్ ప్లాన్లో కూడా 9,000 కోట్లు ఎగ్గొట్టారు. అలొకేటెడ్ 17,000 crores, స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 or 9,000 crores. 9,000 కోట్లు వీళ్ళకు కూడా ఎగ్గొట్టారు. అట్లానే బీసీలకు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కలిపి అలొకేషన్స్ పక్కన పెడితే ఖర్చు పెట్టింది మాత్రం 5,000 కోట్లు. అంటే 56% ఉన్నారని చెప్తున్న బీసీలకు కేవలం ఖర్చు పెట్టింది 5,000 కోట్లు.
అందులో మళ్ళీ మన దగ్గర ఒక 50-60 ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎంబీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయి, అనేక కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కటంటే ₹1 కూడా ఇవ్వలేదండి. ఎంబీసీ కార్పొరేషన్కి ₹1 ఇవ్వలే, ఎవరికి ₹1 ఇవ్వలే. మొత్తం లిస్ట్ ఉంది, తర్వాత మీకు సర్క్యులేట్ చేయమని చెప్తాను నేను. ₹1 కూడా ఇవ్వలే. అంటే అలొకేటెడ్ ఫండ్స్, హక్కుభుక్తంగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా ఖర్చు చేయకపోవడం. ఇక మైనారిటీస్కి ఏం చెప్పిండ్రు, बहुत बातें बोले माइनॉरिटीज़ को, 400 करोड़ देते बोल के बोले. एलोकेशन हर साल 400 करोड़ करे, खर्च बिल्कुल नहीं करे. वक्फ के ज़मीनों को जुडिशल स्टेटस देते बोल के रेवंत रेड्डी साहब भी बोले. मैं पिछली सरकार की बात नहीं कर रही हूँ, अब की जो सरकार है, इनके जो वायदे हैं, हम कुछ आसमान नहीं पूछ रहे, फलक देने के लिए नहीं पूछ रहे. आप जो वादा करें बस वो वादे को पूरा करने के लिए पूछ रहे, वो भी नहीं कर रहे. उन्होंने 4000 करोड़ दे रहे, खर्चा बिल्कुल आधा भी नहीं होता. जो अपने बच्चों को ओवरसीज स्कॉलरशिप देना है वो नहीं दे रहे. रिजर्वेशन की तो बात ही नहीं करते ये रेवंत रेड्डी साहब बिल्कुल, क्योंकि वो सीएम तो हमारे तेलंगाना के है, लेकिन उनका सिम कार्ड दिल्ली का है भाई, तो दिल्ली को आंसरबुल है वो, इसीलिए बिल्कुल रिजर्वेशन की बात ही नहीं करते उन्होंने. अदर देन दैट एनीथिंग रिलेटेड टू माइनॉरिटीज़, no special interest. They promised Christian minorities, women particularly, will be given 50,000 loans. Zero allocation till now. Not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో ఆ ఉద్యమకారుల కోసం సపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి ఈ పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే, కాపలా కాసేదే మా ఉద్యమకారులు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ అభివృద్ధిలో బలైపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో, ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక చోట లిటిగేషన్ అయ్యి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు, ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 years సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 years అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం, ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటే అయితే ఎందుకు వేసినాం రా నాయనా ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి, కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు.
ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరు ఎక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తున్నారు తప్పితే తెలంగాణ యువతి యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువతి యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని ఆ గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ యువతులతోని ఆడుకోవద్దు. అనేకమైన జీవోలు ఉన్నాయి, మొత్తం నోటిఫికేషన్స్కి అగేన్స్ట్గా పనిచేసేటి, వాటిని ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు. అట్లనే పర్యావరణం మీద ఎటువంటి శ్రద్ధ కూడా లేదు. ఫార్మాసిటీ భూములన్నింటినీ కూడా వాపస్ ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు దాని చుట్టూ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు కరెక్టే, మరి అంతకుముందు ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏడవైంది అంటే తెలియదు. ఎక్కడ కంప్లీట్గా హైదరాబాద్ హెరిటేజ్కి సంబంధించి, ముస్లిం ఐడెంటిటీకి సంబంధించి, మన పాత హిస్టరీకి సంబంధించి ఉన్న ఏ ఒక్క పేరు కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన 5 కమిషనరేట్లో లేదు. అంటే మీకు అసలు ఆ గౌరవమే లేదు, మీకు ఆ ఫీలింగే లేదు. ఎందుకు చేస్తలేరు? అది ఫ్యూచర్ సిటీ అయింది అంటే ఎప్పటికీ ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది అన్నట్టు సిటీ, అది ఫ్యూచర్లెస్ సిటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్పితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే అక్కడ జరుగుతున్నది ఇంకోటి లేదు. అదేవిధంగా పోలీస్ బ్రూటాలిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. కర్ల రాజేష్ అనే యువకుడిని జైల్లో కొట్టి చంపినరు. షాద్నగర్లో ఒక ఆడబిడ్డని అనవసరంగా అన్యాయంగా దారుణంగా వివస్త్రం చేసి కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకొక మాట, మహిళల మీద అత్యాచారాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ NCRB. 2500 women have been raped in the last 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను కలుసుడు మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావానికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 day. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లేకపోతే MCHRD. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు, ఇంకొక పక్క హైడ్రా పేరుతోని ఒక పేద తల్లి గుండె ఆగిపోయింది. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా మీరు ఎవరిని పడితే వాళ్ళని కూలగొడతారు. మీ మంత్రుల ఇళ్ళ దగ్గరికి పోరు, మీ కుటుంబ సభ్యుల ఇళ్ళ దగ్గరికి పోరు, అని మిగతా వాళ్ళందరి మీద మాత్రం హైడ్రా నడుస్తుంది. బతుకమ్మ కుంట పోతిరి, ముఖ్యమంత్రి కూడా వాయాడికి అందరు పోతే ఇనాగ్రేషన్ చేస్తారు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఎట్లా చేస్తారు? దాన్ని ఎట్లా కాపాడతారు? అంటే ఏమాత్రం కనీసం కొంత న్యాయం ఉందా లేదా అని ఆలోచన లేకుండా ఎటుపడితే అటువై కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న, టైం ఎక్కువ తీసుకున్నానా? అంతేనా? అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న గారికి, అదేవిధంగా మొత్తం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.